సో ఈ క్వశ్చన్ ఎలా చేశాను అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ sin 2x is the first function, cos 3x is the second function. సో ఎలా చేయాలి దీన్ని? ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. అంటే ఫస్ట్ ఫంక్షన్ యాజ్ గా రాశాను కదా, sin 2x. cos 3x డెరివేటివ్ ఏంటమ్మా? మైనస్ sin 3x. ఇంటర్నల్ గా ఎవరు ఉన్నారు? 3x. మరి 3x డెరివేటివ్ ఎంత అంటే 3. సో అది అయిపోయింది. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ అయిపోయింది. ప్లస్ సెకండ్ ఫంక్షన్ అంటే ఎవరు సెకండ్ ఫంక్షన్? cos 3x. సో cos 3x into derivative of first. So what is the derivative of sin 2x? Cos 2x into internal derivative of 2x is 2. So that's why you got this one. So ikkada 3 బయటికి వస్తుంది, minus 3 sin 2x sin 3x, ikkada plus 2 cos 2x cos 3x. ఓకేనా? ఇప్పుడు గుడ్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ కూడా చేయాలి మనం, ఓన్లీ డిఫరెన్షియేషన్ లోనే చాలా టైం అయిపోయింది. సో ఇక్కడ ఒక హోంవర్క్ ప్రాబ్లం తీసుకోండి. గివెన్ y is equal to e power x square into cos x cube. దీన్ని చేయాలి. ఇక్కడ ఇంటర్నల్ డెరివేటివ్ కూడా ఉంది, ప్లస్ సమ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే యువి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ రెండు ఫంక్షన్ లాగా అనమాట ఇది. సో టేక్ దిస్ as homework. సో ఓకే, now we'll go to the next one, which is actually integration. Differentiation ఇంతవరకు చాలు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ is actually anti-derivative. Integration means anti-derivative. అంటే డెరివేటివ్ కి ఆపోజిట్. ఇన్వర్స్. ఓకే, ఆపోజిట్. ఇన్వర్స్ అంటే మళ్ళీ 1/x అవుతుంది. ఓకే, సో ఇంటిగ్రేషన్ చూద్దాం. లెట్స్ గో. వాట్స్ ఇంటిగ్రేషన్ అండ్ ఆల్ దట్ సీ once. Integration means is anti-derivative. Actually, integration means to sum up, add, to unite. Integration ki meanings ivi. However, I am not teaching English here, but just manaku ardham kavadani. ఇప్పుడు ఒక నేను చెప్పినట్టు లాస్ట్ టైం ఒక వైర్ ఉందమ్మా, ఒక వైర్ ఉంది ఏదో కలర్లో, ఈ కలర్లో ఒక వైర్ ఉంది. ఈ వైర్ లెంత్ ఎక్స్ అన్నాను. దీన్ని చిన్న పార్ట్ గా బ్రేక్ చేస్తే, ఎక్దం చిన్న పార్ట్ బ్రేక్ చేస్తే ఆ లెంత్ ని ఏమని పిలిచాం మనం అంటే డిఎక్స్ అని పిలిచాం. బ్రేకింగ్ డౌన్ ఇస్ కాల్డ్ డిఫరెన్షియేషన్ యాక్చువల్లీ, రైట్? బ్రేక్ చేస్తే దాన్ని డిఫరెన్షియేషన్ అంటారు. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? యాడ్ చేయాలి. అంటే సింపుల్ గా ఈ సింబల్, దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అంటే డిఎక్స్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఏం వస్తుంది? ఎక్స్ వస్తుంది. ఇట్ మీన్స్ add all. So the symbol for integration is this.
This is the symbol for integration. Integration symbol. Okay. Summation అన్న సమ్ అన్న అదే ఒకటే, అన్ని వర్డ్లు ఒకటే అమ్మా. సమ్, యాడ్ అప్ ఇవన్నీ ఒకటే. ఈ పాయింట్ అర్థమైందా? సో ఇక్కడ డిఎక్స్ అనేది కంపల్సరీ అమ్మా. నేను ఇంటిగ్రేషన్ ఇస్ యాంటీ డెరివేటివ్ కాబట్టి డెరివేటివ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇంటిగ్రేషన్ ఈజీగా వస్తుంది. కానీ డెరివేటివ్ దానికంటే ఫస్ట్ డెరివేటివ్ ఈజీ ముందు అర్థం కావాలి. సో సపోజ్ యూ హ్యావ్ ఎ ఫంక్షన్. ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని ఇంటిగ్రేట్ చేశాను అనుకోండి. ఎగ్జాంపుల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చేశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఇంటిగ్రేట్ చేయలేవు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ని ఇంటిగ్రేట్ చేయగలవు. అంటే ఇక్కడ పక్కన విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నాం అనేది కంపల్సరీ రాయాలమ్మా. మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు డి బై డిఎక్స్ రాస్తాం కదా, అంటే డివైడ్ చేయాలని. ఇక్కడ ఇంటూ డిఎక్స్ అని రాయాలి, అంటే విత్ రెస్పెక్ట్ టు అని అర్థం. ఇక్కడ ఇంటూ డిఎక్స్ రాస్తే దాని మీనింగ్ ఏంటది? విత్ రెస్పెక్ట్ టు. దిస్ ఇంటూ డిఎక్స్ రిప్రజెంట్స్ విత్ రెస్పెక్ట్ టు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాకుండా ఇంటిగ్రేషన్ ఆఫ్, సపోజ్ యూ హ్యావ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని రాశాను అనుకోండి అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అయితే విత్ రెస్పెక్ట్ టు ఎవరు ఉంటారమ్మా? ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అయితే విత్ రెస్పెక్ట్ టు ఎవరు ఉంటారు? టైం ఉంటుంది విత్ రెస్పెక్ట్. కాబట్టి అక్కడ ఏం రాయాలి? డిటి రాయాలి, డిఎక్స్ కాదు, డిటి రాయాలి. సో యూ విల్ రైట్ డిటి హియర్. So here you are doing with respect to d, with respect to t anamata, and ikkada with respect to x. Okay, with respect to t, with respect to x, so on. Inka ardham chesukodaniki inko example, integration of g of p. g of p రాస్తే ఇక్కడ ఏం రాయాలి? dp రాయాలి, అవునా? ఇంటిగ్రేషన్ ఆఫ్ g of p will be dp. Stop your video, జంపన్న. అలా సో ఆన్ రాసుకోవచ్చు. దట్ ఈస్ హౌ వి రిప్రజెంట్. మనం రిప్రజెంట్ అలా చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్, అలా ఎగ్జాంపుల్. ఇంటిగ్రేషన్ ఇస్ యాంటీ డెరివేటివ్ అన్నాం కదా. ఇంటిగ్రేషన్ ఇస్ యాంటీ డెరివేటివ్. యాంటీ డెరివేటివ్ అని ఎందుకు అన్నాం అంటే డిఫరెన్షియేట్ చేస్తే బ్రేక్ అవుద్ది, ఇంటిగ్రేట్ చేస్తే యాడ్ అవుద్ది. డిఫరెన్షియేట్ చేస్తే బ్రేక్ అవుద్ది, ఇంటిగ్రేట్ చేస్తే యాడ్ అవుతుంది. సో ఆ యాడ్ ఎలా అవుతుంది ఏంటి? ఒకసారి ఫార్ములా నేను రాస్తాను. ఆ ఫార్ములాని చూసి మీరు జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా. ఇప్పుడు టైం బీయింగ్ అంటే మనకి ఇప్పుడు కావాల్సింది అన్ని క్లియర్ గా డీప్ గా డిస్కస్ చేయడం కాదు, ముందు అసలు అది బేసిక్ గా అర్థం అవ్వాలి, తర్వాత చేయగలగాలి. కాబట్టి బట్ ఐ విల్ గివ్ యూ సమ్ ఫార్ములా హియర్. ఓకే, సమ్ ఫార్ములా. ఫస్ట్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్. డిఎక్స్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుందండి? చెప్పగలగాలి, మీరు చూడగానే చెప్పగలరు. డిఎక్స్ అంటే ఎక్స్ ని బ్రేక్ చేస్తే డిఎక్స్ వచ్చింది. డిఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏం రావాలమ్మా? వెరీ గుడ్ విజయ భవాని. అంతేనా? ఒక్కరికే తెలుసు ఆన్సర్, ఇంకా తెలీదు వేరే వాళ్ళకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు, ఎక్స్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అంటే ఎక్స్. ప్రతిసారి ఇంటిగ్రేట్ చేస్తే ప్లస్ ఒక కాన్స్టెంట్ కంపల్సరీ రాయాలి, ప్లస్ సి అని రాయాలి. దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్. ఎందుకని ప్లస్ సి రాయాలి?
చెప్తాను ఎందుకని ప్లస్ సి రాయాలో నేను చెప్తాను. ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. 2x + 3 ఉంది, 2x + 5 ఉంది. 2x + 3, 2x + 5 అని రెండు వాల్యూస్ ఉన్నాయి. 2x + 3ని డెరివేటివ్ చేయి ఒకసారి. డెరివేటివ్ ఆఫ్ 2x + 3 ఏమొస్తుందమ్మా? డెరివేటివ్ ఆఫ్ 2x + 3 ఏమొస్తుంది? 2x + 3కి డెరివేటివ్ ఏమొస్తుంది? డిఫరెన్షియేషనే. 2 యాజ్ ఇట్ ఈస్ గా కాన్స్టెంట్ వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ 2x + 3 ఎంత వస్తుంది? ఓకే, నాగరత్విక్ ఆన్సర్ 2, కావ్య 2, రైట్, కరెక్ట్. డెరివేటివ్ ఆఫ్ 2x + 3 ఈజ్ సింప్లీ 2 కదా. దీని డెరివేటివ్ చేస్తే 2 వస్తుంది. మరి 2x ఎందుకంటే 3కి కాన్స్టెంట్ డెరివేటివ్ 0 కదా. మరి 2x + 5ని డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది? ఇది కూడా 2 వస్తుంది. అర్థమైందా ఈ పాయింట్? 2x + 3ని డిఫరెన్షియేట్ చేసినా 2x + 5ని డిఫరెన్షియేట్ చేసినా అదే వస్తుంది. మనం ఏ ఫంక్షన్ అయితే డిఫరెన్షియేట్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని ఇంటిగ్రేట్ చేస్తే మళ్ళీ అదే ఫంక్షన్ వస్తుంది. ఇప్పుడు 2ని ఇంటిగ్రేట్ చేద్దాం. 2ని ఇంటిగ్రేట్ చేస్తే నీకు ఓన్లీ 2x అనే వాల్యూ వస్తుంది. +3 కానీ +5 కానీ ఉండవు. అందుకే మనం ఇక్కడ +c ఎందుకు రాస్తామంటే ఏదో కాన్స్టెంట్ ఉండొచ్చేమో, దాన్ని డెరివేటివ్ చేస్తే 0 వచ్చింది కదా. సో ఏదో కాన్స్టెంట్ ఉండొచ్చేమో కాబట్టి ఆ మిస్ అయిన కాన్స్టెంట్ ని మనకు తెలియదు కాబట్టి మనం సింపుల్ గా +c అని రాయాలి. x + c, అందుకే x + c అని వచ్చింది. ఇది నేను చెప్పింది అర్థమైందా? కాన్స్టెంట్ ఎందుకు ఉండాలో అర్థమైందా? కాన్స్టెంట్ ని డెరివేటివ్ చేస్తే 0 వస్తుంది. ఓకే, సో అలా ప్రతిసారి +c రాయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ k అనే ఒక నెంబర్ ఉంది ఇంటూ dx. అది ఎలాగో k అనే నెంబర్ మల్టిప్లై ఉంది కాబట్టి బయటికి వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఎలాగో x + c, kx + c. ఓకే, let's go with the third one. Very, very important one. Integration of x power n into dx. x power n ని డిఫరెన్షియేట్ చేస్తే n into x power n - 1 వస్తుంది. పర్ఫెక్ట్. మరి x power n ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది అంటే పవర్ పెరుగుతుంది. x power n + 1 అదే నెంబర్ తో డివైడ్ చేయాలి, అక్కడ మల్టిప్లై చేస్తాం. మళ్ళీ +c. ఈ స్టెప్ అర్థమైందా? అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది, n ≠ -1. n - 1 ఉంటే ఇది ఇన్ఫినిటీ అయిపోద్దిలే. x power n కి డెరివేటివ్ ఏంటమ్మా అంటే n into x power n - 1. x power n కి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా అంటే x power n + 1 by n + 1. పవర్ పెరగాలి, అదే నెంబర్ తో డివైడ్ చేయాలి. డిఫరెన్షియేషన్ అయితే ఆ నెంబర్ తో మల్టిప్లై చేయాలి, పవర్ డిక్రీజ్ చేయాలి by 1. సో x power n + 1 by n + 1. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x into dx. ఎవరైనా చెప్పగలరా? చాలా సింపుల్ అమ్మా ఆన్సర్ ఇది, చాలా సింపుల్. నీకు డెరివేటివ్ తెలిస్తే ఈజీగా తెలుస్తుంది. log x కి డెరివేటివ్ ఏంటమ్మా? వెరీ గుడ్ హంసిక. log x కి డెరివేటివ్ ఏంటి? వెరీ నైస్ శరణ్ కుమార్. ద డెరివేటివ్ ఆఫ్ log x ఈజ్ 1 by x. మరి 1 by x ని ఇంటిగ్రేట్ చేస్తే ఏం రావాలి? log x రావాలి. అంటే ఇక్కడ ln of x + c. స్టెప్ ఓకేనా? నెక్స్ట్ ఇంకా కొన్ని చేద్దాం, ఇంకా ఈజీవి చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x. ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x ఇంటూ dx కంపల్సరీ ఉంటుంది కదా. e power x ని డెరివేటివ్ చేస్తే e power x వచ్చింది కాబట్టి ఇంటిగ్రేట్ చేసినా అదే వస్తుంది. అయితే ఇంకో లాజిక్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ a power x ఇంటూ dx. యాక్చువల్గా a power x ని డిఫరెన్షియేట్ చేస్తే a power x ఇంటూ log a వస్తుంది. ఇక్కడ a power x by log a వస్తుంది.
యా, ఇందులో నేను లాస్ట్ టైం రాసినట్టు ఇక్కడ కూడా రాస్తాను చూడండి. దిస్ ఫార్ములా ఈజ్ మోస్ట్లీ యూజ్డ్. మోస్ట్లీ యూజ్డ్ ఇదే ఫార్ములా ఎక్కువ యూజ్ చేస్తాం అంతే. ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అదొకటే ఎక్కువ యూజ్ చేస్తాం. అదొకటే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మిగతా ఎక్కువ నేను స్ట్రెస్ చేయట్లేదు. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. Seventh one, we'll go with seventh one, is integration of sin x. Anyone can tell what is integration of sin x? కాదు, sin x కి డెరివేటివ్ cos x. sin x కి డెరివేటివ్ cos x. కానీ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏమొస్తుంది తెలుసా? మైనస్ cos x వస్తుంది. నేను ఏం చెప్పాను, ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని డెరివేటివ్ చేస్తే మళ్ళీ ఇది రావాలి కదా. ఇప్పుడు cos x కి డెరివేటివ్ ఏంటి? cos x కి డెరివేటివ్ ఏంటి? మైనస్ sin x కదా. ఆల్రెడీ నువ్వు దానికి మైనస్ ఒకటి వస్తుంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేసావు అనుకో, అప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x is minus cos x, and similarly integration of cos x is sin x. రివర్స్ ఇక్కడ. సో దీస్ 8 ఫార్ములే ఆర్ ఎనఫ్, చాలు. మోస్ట్లీ యూజ్ చేసేది మనం ఇది ఒకటే కాబట్టి అదొకటి సరిపోతుంది. మోస్ట్లీ యూజ్ చేసేది ఇది ఒకటే కాబట్టి ఇది ఒకటి సరిపోతుంది. అమ్మ ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసింది అంత క్లియర్ గా అర్థమైందమ్మా? Okay, let's start doing some examples. Find లేదా solve the following integrals. Number 1, integration of t square dt. Simple question. Second one, integration of 2t square minus 4 into dt. Third one, integration of t cube minus t square plus t minus 1 into dt. Fourth one, integration of e power x dx. Fifth one, integration of 1 by t plus t whole cube dt. These are some of the examples. ఈ ఎగ్జాంపుల్స్ ని మీరు డిఫరెంట్ ఇంటిగ్రేట్ చేయాలి. సో చేద్దామా? లైన్ గా అన్ని చేద్దాం. ఒకసారి చేసేటప్పుడే క్లియర్ గా వినండి, మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయించుకోకుండా. ఎందుకంటే ఇవి అఫ్ కోర్స్ బేసికే, బట్ కొంచెం క్లియర్ గా చూడాలి మీరు. లుక్ అట్ దిస్, లెట్స్ సాల్వ్. సో సొల్యూషన్స్.
Number 1. What is the integration of question ఏంటి? What is the integration of t square dt కదా? మనకు తెలిసిన ఫార్ములా పైన ఒకసారి చూడండి. What is integration of x power n dx? ఇది is x power n plus 1 by n plus 1 కదా. సో ఇది కూడా అలాగే చేయాలమ్మా. x power n plus 1 by n plus 1. సో దీన్ని చేస్తే ఇది కూడా ఏమొస్తుందంటే t power 2 plus 1 by 2 plus 1 plus c. అంటే ఏంటమ్మా దీని ఆన్సర్? t cube by 3 plus c. అవునా? వెరీ గుడ్ హంసిక. గుడ్. t cube by 3 plus c. ఓకే. నెక్స్ట్ 2t square minus 4 ని చేస్తాను. స్లోగా చేస్తాను చూడండి. ఈజీ అది. సెకండ్ వన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే రెండు వేరు వేరు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ గా రాయను. ఫస్ట్ 2t square into dt రాయి మైనస్ 4 into dt రాయి మైనస్ ఇంటిగ్రేషన్ సపరేట్ గా ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 into dt. ఈ స్టెప్ అర్థమైందా? 2t square ని వేరు రాశాను, 4 ని వేరు రాశాను. అర్థమైందా లేదా? Understood. I presume that. So let's solve for this is equal to 2 constant కాబట్టి అలాగే ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ t square ఎంత అంటే t cube by 3 మైనస్ 4 కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఎంత అంటే t ప్లస్ c. కలం థర్డ్ వన్ మీరు చేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఇలా ఈజీ ఫార్ములా అనేది. ఫిఫ్త్ వన్ చేయనా నేను? ఫిఫ్త్ వన్ 3,4 హోంవర్క్. ఓకే, ఈరోజు ఇచ్చిన హోంవర్క్ మీరు నాకు చేసి మీ జేఎల్ నేను పంపించాలి. మీరు let me solve the fifth one. Integration of 1 by t plus t cube కదా, అంటే a plus b whole cube. సో a plus b whole cube దాన్ని ఎక్స్పాండ్ చేయండి. a plus b whole cube ఎక్స్పాండ్ చేయాలి అంటే దాని ఫార్ములా తెలియాలి. సో a plus b whole cube ఫార్ములా ఏంటమ్మా? a cube plus 3a square b plus 3ab square plus b cube. This is the formula for a plus b whole cube. అవునా? సో ఇక్కడ ఏ అంటే 1 by t కాబట్టి a cube అంటే 1 by t whole cube ప్లస్ 3 into 1 by t square into b అంటే t ప్లస్ 3a అంటే 1 by t మళ్ళీ b square అంటే t square ప్లస్ b cube అంటే t cube whole into dt. Is this step okay to everyone? a plus b whole cube, a cube plus 3a square b plus అక్కడ వరకు చేస్తే అక్కడ నుంచి ఇంటిగ్రేషన్ ఈజీ కదా. సో సపరేట్ గా చేద్దాం దీన్ని. ఎలా రాస్తున్నాను ఒకసారి చూడండి అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ క్యూబ్ ని t పవర్ -3 రాస్తున్నా ఇంటూ dt ప్లస్ ఇక్కడ 1 by t స్క్వేర్ ఉంటే ఒక t క్యాన్సిల్ అయ్యి ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 by t ఉంటుందమ్మా. దాన్ని ఎలా రాస్తున్నానంటే 3t ఇన్వర్స్ t పవర్ -1 రాస్తున్నా, లేదా 1 by t అనే పెడదాం. 3 by t ఇంటూ dt. ఓకేనా? dt క్యాన్సిల్ 3 by t dt
plus integration of 3t dt plus integration of t cube dt. ఇదంతా అందరికి ఓకేనా? ప్రతి స్టెప్ నేను అడుగుతున్నాను ఓకే ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ నాకు రాలేదు అని చెప్పొద్దు, మళ్ళీ నేను వినలేదు, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఫైన్, let's solve. So therefore you have is equal to t power minus 3 integration ఎంత అంటే t power minus 3 plus 1 by minus 3 plus 1 plus ఇక్కడ 3 into 1 by t కి ఇంటిగ్రేషన్ ఎంత అంటే ln of t plus 3 into integration of t power 1 అంటే t power 1 plus 1 by 1 plus 1 plus t power 3 plus 1 by 3 plus 1 plus c. So this will give you minus 3 plus 1 అంటే minus 2. So minus 1 by 2t square. చూడండి ఒకసారి, మైనస్ 1 by 2t square, ఎందుకంటే t power minus 2 వచ్చింది కదా ఇక్కడ, అది 1 by t square రాస్తున్నా, ప్లస్ 3 ln t plus 3t square by 2 plus t power 4 by 4 plus c is the final answer for this problem. Okay.